ఎమ్మెల్యేలు ఎవరు కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సందర్భం దొరికినా ఎమ్మెల్యేల పనితీరు గురించే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు చాలా ఇబ్బందికరంగా ఉందని ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించారు, చాలా మీటింగ్స్లో చెప్పారు. కానీ ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. ఇది కూటమికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ ఇంకా కంటిన్యూ అవుతోంది. తాజాగా 3 ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కోసారి నిజం జనానికి తెలిసేలోపు అబద్ధం ప్రచారంలో ఉంటుందంటున్నారు సీఎం. ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని గట్టిగానే చెప్పారు. కూనా రవికుమార్ వ్యవహారానికి సంబంధించి ఓ మహిళా ప్రిన్సిపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయని, తనను అనవసరంగా వేధిస్తున్నారని ఆమె కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు. ఈ విషయం మీద అనేక రకాలైన విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే దీని మీద కూనా రవికుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయటం, వాళ్లకు ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూనా రవికుమార్. తల్లికి వందనం కార్యక్రమంపై 3 ప్రిన్సిపల్స్తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కేవలం పొందూరు కేజీవీబీ ప్రిన్సిపల్తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థులతో ఇంట్లో పనులు చేయించుకోవటం, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కోసం విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోందని తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే ప్రశ్నించారన్నారు ఎమ్మెల్యే కూనా. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. జూనియర్ గానే ఆపిపిస్తుందంటూ ఎందుకు కానీ మనకు నాకు అవసరమే కదా, అవసరమే కానీ మనకు లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మంచిది కాదన్నారు సీఎం. జనంలో ఈ రకమైన స్టేట్మెంట్లు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా వెళ్లే విధంగా ఉంటాయన్నారు. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వీడియో కాల్స్, అసభ్య పదజాలం, అసభ్యకరమైన వీడియోలు ఉంటే కనుక అది ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఈ రకమైన వైఖరితో ఉంటే కూటమికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని, ఎమ్మెల్యేల వైఖరి ఈ రకంగా ఉండటం మంచిది కాదని హెచ్చరించారు సీఎం. గుంటూరు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారానికి సంబంధించి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుసగా 3 ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం అత్యంత చర్చానీయాంశంగా మారింది. మొన్న ఆగస్టు 15 రోజు కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ విషయంలో కలెక్టర్ మీద సీరియస్ అయిన పరిస్థితి. ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి సీఎంకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ ఇలా రకరకాలుగా చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతిలో పీకల్లోతుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ 3 ఎమ్మెల్యేల వైఖరి గతంలో తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంలా కాకపోవచ్చు, లేకపోతే ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కావచ్చు. కొంతమంది అవినీతి ఆరోపణల్లో ఉండడంతో చంద్రబాబు సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక సందర్భాల్లో హెచ్చరించారు చంద్రబాబు. ప్రతిరోజు ఇదే రిపీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మాధవిరెడ్డితో కలిపి 4 ఎమ్మెల్యేలు ఒకేసారి వివాదాల్లో ఉండటం చంద్రబాబులో తీవ్ర అసహనం కలిగించడానికి కారణంగా ఉంది. దీంతో ఆయా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు.